పూర్తి వివరాలు చూసే ముందు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. ఓం నమః శివాయ. నారాయణ శాస్త్రి ఆస్ట్రాలజీ ఛానల్ వీక్షిస్తున్నటువంటి ప్రేక్షక మహాశీలకు స్వాగతం, సుస్వాగతం. ఈరోజు మనము 2025వ సంవత్సరం సెప్టెంబర్ నెల 21వ తేదీ నుంచి 30వ తేదీ వరకు మీనరాశిలో జన్మించిన వారి యొక్క గ్రహస్థితులు, రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందాం. మీనరాశి వారికి ఇది జరుగుతున్నది ఏమైనా ప్రతికూలమైన కాలమా అంటే కొద్దిగా అవుననే చెప్పాలి. కారణం ఏమిటంటే మీ జన్మరాశికి 6వ స్థానంలో శుక్రుడు, 8వ స్థానంలో కుజుడు సంచరిస్తున్నాడు. 8వ స్థానంలో సంచరించేటటువంటి కుజుడు మీనరాశి వారికి యోగాన్నివ్వడు. కారణం ఏమిటంటే ద్వితీయ స్థానాధిపతి, ధనాధిపతి, కుటుంబ స్థానాధిపతి, వాక్స్థానాధిపతి అయినటువంటి కుజుడు ఎప్పుడైతే 8వ స్థానంలో సంచరిస్తూ ఉంటాడో ఆర్థికంగా సమయానికి ధనం అనేటటువంటిది చేతికి అంతక కొద్దిగా ఇబ్బందులు పడే అవకాశాలు కనిపిస్తూ ఉంటాయి. అలానే మాట్లాడేటటువంటి మాట కూడా ఆవేశంతో కూడుకొని ఉంటుంది. తద్వారా సంబంధ బాంధవ్యాలు అనేటటువంటివి బలహీనపడే ప్రమాదం కూడా ఉంది. ప్రధానంగా తృతీయ స్థానాధిపతి అయినటువంటి శుక్రుడు కూడా 6వ స్థానంలో సంచరిస్తున్నటువంటి కారణం చేత తోబుట్టువుల యొక్క ఆరోగ్యం కొద్దిగా ఆందోళన కలిగించే విధంగా ఉంటుంది. ఇక్కడ ప్రధానంగా తీసుకుంటే మీ జన్మరాశికి 7వ స్థానంలో రవి బుధ గ్రహాల యొక్క కలయిక బ్రహ్మాండమైనటువంటి యోగాన్ని ఇస్తుంది. అంటే ఇది విద్యార్థులకు, మీనరాశిలో జన్మించినటువంటి విద్యార్థులకి ఇది అనుకూలంగా మారుతుంది. ముఖ్యంగా చెప్పాలంటే ఉన్నత విద్య కోసం ప్రయత్నించేటటువంటి వారికి బ్రహ్మాండమైనటువంటి ఫలితాలు కలుగుతాయి. డే వైజ్గా కనుక పరిశీలిస్తే 21వ తేదీ ఉదయం నుంచి 21వ తేదీ సాయంత్రం 4:30 గంటల వరకు ఉండేటటువంటి సమయంలో ఇది మీనరాశి వారికి చాలా అనూహ్యమైనటువంటి మార్పులు తీసుకొస్తుంది అని చెప్పాలి. ఎందుకంటే మీరు రోజువారీగా చేసేటటువంటి పనులలో కూడా ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ చూపించాలి. ముఖ్యంగా ఆ రోజు భాద్రపద బహుళ అమావాస్య, పితృకార్యాలకు అంటే పితృపక్షం, అంటే మన ఇంట్లో పెద్దవాళ్ళు, మన వంశంలో ఎవరైనా పెద్దవాళ్ళు గతించుంటే, కాలం చేసుంటే వారిని మనసులో స్మరించుకోవటం అనేది ప్రధానంగా చేయదగినటువంటి పని. ఇక్కడ ఆరోగ్యపరంగా కూడా చిన్న చిన్న ఇబ్బందులు కలుగుతూ ఉంటాయి. వ్యాపార పరంగా కూడా సాధారణ స్థాయిలో లాభాలు వస్తాయి తప్ప ఎక్కువగా ఆశించిన దానికంటే గొప్పగా ఉండదు. కుటుంబ సభ్యుల మధ్య కూడా సహకారం తగ్గుతున్నదా అనేటటువంటి భావన కూడా పెరుగుతుంది. శారీరకమైన శ్రమ కూడా పెరుగుతుంది. కాబట్టి ఖచ్చితంగా విశ్రాంతి అనేది ఇక్కడ ఈ రాశి వారికి అవసరము. ఆదివారం రోజున సూర్య భగవానుడికి నమస్కారం చేయటం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. 21వ తేదీ సాయంత్రం నుంచి 23వ తేదీ రాత్రి 2:57 వరకు ఉండేటటువంటి సమయంలో ఇది మీ దాంపత్య జీవితం మీద ఎక్కువగా ప్రభావం ఉంటుంది అని చెప్పాలి. అలానే పార్ట్నర్షిప్ బిజినెస్ చేసేటటువంటి వారి మీద కూడా తీవ్రమైన ప్రభావం కలుగుతూ ఉంటుంది. ఎందుకంటే కొత్త ఒప్పందాలు, వ్యాపార భాగస్వామ్యాలకి అనుకూలంగా మారుతుందని చెప్పాలి. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. వ్యక్తిగత జీవితంలో కూడా కొద్దిగా శాంతి నెలకొంటుంది. అయితే భాగస్వాముల యొక్క మాటలను గౌరవిస్తూ నిర్ణయాలు తీసుకోవాలి. ఏకపక్షంగా తీసుకునేటటువంటి నిర్ణయాల వలన ప్రతికూలతలు కలుగుతూ ఉంటాయి. ఇక్కడ మీరు విఘ్నేశ్వరుడి యొక్క ఆరాధన మీకు గొప్ప ఫలితాన్ని ఇస్తుంది. 23వ తేదీ రాత్రి నుంచి 26వ తేదీ మధ్యాహ్నం వరకు ఉండేటటువంటి సమయంలో ఇది మీకు పూర్తిగా ప్రతికూలమైనటువంటి స్థితి కలిగిస్తుంది. కారణం ఏంటంటే ఆర్థికంగా, ఆరోగ్యపరంగా, ఉద్యోగపరంగా, వ్యాపార పరంగా అన్ని రంగాల వారికి కూడా అత్యంత జాగ్రత్త అనేది అవసరము. వ్యాపారంలో పెట్టుబడులు పెట్టడానికి ఇది అనుకూలమైన సమయం కాదు. ఇన్వెస్ట్మెంట్స్ చేసేటటువంటి వారికి కూడా ఇది ప్రతికూలమైన సమయం అనే చెప్పాలి. ఎందుకంటే విజయం అనేటటువంటిది మీరు ఈ రోజుల్లో చేసేటటువంటి పనుల వలన సునాయాసమైనటువంటి విజయాన్ని పొందలేరు. ఆరోగ్యపరంగా కొద్దిగా ఆందోళన కలిగిస్తూ ఉంటుంది. రావాల్సిన ధనం చేతికి అందకుండా పోతూ ఉంటుంది. అలానే రుణ బాధలు, ఎవరి దగ్గర అయితే మీరు రుణం తీసుకొని ఉన్నారో వాళ్ళ నుంచి ఒత్తిడి యొక్క తీవ్రత కూడా పెరిగే అవకాశం ఉంటుంది. ఇక్కడ ప్రయాణాలు కనుక ఉంటే సాధ్యమైనంత వరకు వాయిదా వేసుకోవటం అనేది ప్రధానంగా చెప్పదగిన సూచన. ఇక్కడ మీరు లక్ష్మీదేవి యొక్క ఆరాధన చేయటం చాలా మంచి ఫలితాన్ని ఇస్తుంది. 26వ తేదీ రాత్రి నుంచి 28వ తేదీ రాత్రి వరకు ఉండేటటువంటి 26వ తేదీ మధ్యాహ్నం నుంచి 28వ తేదీ రాత్రి వరకు ఉండేటటువంటి సమయాన్ని కనుక పరిశీలిస్తే ఇది మీనరాశి వారికి అదృష్ట యోగాన్ని తెచ్చేటటువంటి సమయం అని చెప్పాలి. అదృష్ట కాలంగా భావించాలి. ఎందుకంటే మనస్సులో ఏదైతే బలమైనటువంటి కోరికతో మీరు ముందుకు వెళుతూ ఉన్నారో ఆ కోరికలన్నీ కూడా సిద్ధించేటటువంటి సమయము. ఉన్నత వర్గాల యొక్క సహాయ సహకారాలు మీనరాశి వారికి సంపూర్ణంగా లభిస్తాయి. విద్యార్థులు కూడా చక్కటి ఫలితాలు పొందే అవకాశం కలుగుతూ ఉంటుంది.
ప్రణాళికాబద్ధంగా చేసేటటువంటి పనుల వలన సత్ఫలితాలు పొందుతారు. ఆధ్యాత్మిక పరమైనటువంటి కార్యక్రమాలు చేయడానికి ఇది చాలా అనుకూలమైన సమయం అని చెప్పాలి. ఇక 28వ తేదీ రాత్రి నుంచి 30వ తేదీ వరకు ఉండేటటువంటి సమయంలో ఇది మీ వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల మీద కీలకమైనటువంటి ప్రభావం కలిగిస్తుంది. శుభకార్యాలు చేయటం కోసం చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. ప్రముఖుల నుంచి కానీ, ముఖ్యమైనటువంటి వ్యక్తుల నుంచి కానీ మీనరాశి వారు కీలకమైనటువంటి సమాచారం పొందుతారు. ఉద్యోగపరంగా ప్రత్యేకమైనటువంటి గుర్తింపును కూడా పొందుతారు అని చెప్పాలి. కుటుంబ వాతావరణం అత్యంత సంతోషకరంగా ఉండే అవకాశం ఉంటుంది. నిరుద్యోగులుగా ఉన్నటువంటి వారు ఇక్కడ ఈ రోజుల్లో చేసే ప్రయత్నాల వలన చాలా గొప్ప ఫలితాన్ని పొందుతారు. ఓవరాల్గా కనుక పరిశీలించినట్లయితే మీనరాశి వారికి దాదాపుగా కొన్ని అంటే ఒక 30% ప్రతికూలమైన ఫలితాలు, 70% అనుకూలమైన ఫలితాలు ఉన్నాయి. ఆ 30% ప్రతికూలమైనటువంటి ఫలితాలు పొందకుండా అవి కూడా అనుకూలంగా మారాలంటే సుబ్రహ్మణ్య స్వామి యొక్క ఆరాధన చేయటం వలన, లేదా ఎవరైతే రుణ సమస్యలతో బాధపడుతూ ఉంటారో అటువంటి వారు రుణ విమోచక అంగారక స్తోత్ర పారాయణం చేయటం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. ఇవి మీనరాశి వారికి సంబంధించిన ఫలితాలు. శుభం.